హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు షిన్చాన్ మూవీస్ అన్నిట్లో కూడా నాకు బాగా ఏ ఏ సినిమాలంటే ఇష్టమో ఒక పర్టికులర్ ఆర్డర్లో అయితే చెప్పబోతున్నాను. ఇది నా ఫేవరెట్ లిస్ట్ మాత్రమే. మీకు ఏ ఏ సినిమాలు బాగా ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నెంబర్ 13th ప్లేస్లో హిమవరి బనిగి రాజ్ కుమారి మూవీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఈ సినిమాలో కామెడీ కూడా అంతగా ఏం బాగోదు. ఈ సినిమా చాలా యావరేజ్గా ఉంటుంది. సో షిన్చాన్ మూవీస్ అన్నిట్లో కల్లా ఈ సినిమా నా లీస్ట్ ఫేవరెట్ మూవీ అని చెప్తా. అండ్ నెంబర్ 12 ప్లేస్లో షిన్చాన్ మూవీ ద స్పై అయితే ఉంటుంది. ఈ సినిమా కూడా అంతగా ఏమీ ఉండదు. ఈ సినిమా చాలా యావరేజ్గా అండ్ బోరింగ్గా ఉంటుంది. సో షిన్చాన్ మూవీస్లో ఈ సినిమా కూడా నా లీస్ట్ ఫేవరెట్ అని చెప్తాను. నెంబర్ 11 షిన్చాన్ మూవీ ద గోల్డెన్ స్వార్డ్. ఈ సినిమా చిన్నప్పుడు చూసినప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఇప్పుడు షిన్చాన్ మిగతా మూవీస్తో పోలిస్తే ఈ సినిమా మరీ అంత గొప్పగా అయితే ఏమీ ఉండదు. ఈ సినిమా అయితే జస్ట్ యావరేజ్ అండ్ ఓకే అని చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా టాప్ 10 విషయానికి వస్తే 10th ప్లేస్లో షిన్చాన్ మూవీ ద రోబోట్ డాడ్ని అయితే పెడతాను. ఈ సినిమాలో షిన్చాన్ వాళ్ళ నాన్న ఒక మసాజ్ సెంటర్కి వెళ్ళి రోబోట్గా మారిపోవడం, ఆ తర్వాత ఏం జరిగిందనే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సినిమాని అయితే నేను 10th ప్లేస్లో పెడతాను ఫ్రెండ్స్. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ సీన్స్తో ఈ సినిమా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. 9 షిన్చాన్ మూవీ మసాలా స్టోరీ. ఈ సినిమా చాలా కామెడీ సీన్స్తో పాటు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సినిమాలో ముఖ్యంగా షిన్చాన్ సైకిల్ తొక్కే ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ చేస్ సీన్ ఒక్క సీన్ కోసమైనా ఈ సినిమా మొత్తం చూసేయచ్చు అని చెప్తాను. సో ఈ సినిమా అయితే టాప్ 9 ప్లేస్లో ఉంటుంది. మీకు ఈ సినిమా ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నెంబర్ 8 షిన్చాన్ మూవీ విలన్ ఔర్ దుల్హన్. ఈ సినిమాలో షిన్చాన్ ఫ్యూచర్లోకి వెళ్ళడం అండ్ ఫ్యూచర్లో షిన్చాన్ అండ్ అతని ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్దవాళ్ళుగా కనపడడం, ఈ సినిమా స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ సినిమా టాప్ 8th ప్లేస్లో అయితే ఉంటుంది. సో ఈ సినిమాని ఇప్పటివరకు మీలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మీకు ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. 7 షిన్చాన్ మూవీ కాంటాలగా. ఈ సినిమాలో షిన్చాన్ వాళ్ళ నాన్నకి మెక్సికోకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అతని ఫ్యామిలీ మొత్తం మెక్సికోకి వెళ్ళిపోతారు. అక్కడ క్యాక్టస్ ఐలాండ్లో వీళ్ళు చేసే అడ్వెంచర్స్ కానీ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో కామెడీ సీన్స్తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. షిన్చాన్ మూవీస్ అన్నిట్లో కూడా ఈ సినిమా టాప్ 7లో ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఈ సినిమా ఇష్టమైతే ఈ సినిమా గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 6 షిన్చాన్ మూవీ వెరీ వెరీ టేస్టీ. ఈ సినిమాలో షిన్చాన్ అండ్ అతని ఫ్రెండ్స్ కలిసి చేసే అడ్వెంచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ సినిమాని చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 5th ప్లేస్లో షిన్చాన్ మూవీ బురి బురి కింగ్డమ్ మూవీ అయితే ఉంటుంది. ఈ సినిమాలో ఇద్దరు షిన్చాన్లు ఉంటారు. ఈ సినిమాలో ట్రెజర్ హంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. సో ఈ అడ్వెంచరస్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కానీ స్టోరీ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ సినిమాకైతే టాప్ 5 ప్లేస్ ఇస్తాను నేను. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 4 షిన్చాన్ మూవీ బంగిల్ ఇన్ ద జంగిల్. ఈ సినిమా అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ మూవీ. ఈ మూవీలో షిన్చాన్ వాళ్ళ పేరెంట్స్ని మంకీస్ ఎత్తుకెళ్ళిపోవడం అండ్ షిన్చాన్ అతని ఫ్రెండ్స్ కలిసి చేసే అడ్వెంచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కానీ షిన్చాన్ ఫ్రెండ్స్ చేసే అడ్వెంచర్స్ కానీ సూపర్ ఉంటాయి. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ 3 షిన్చాన్ మూవీ అడ్వెంచర్స్ ఇన్ హెండర్ల్యాండ్. ఈ హెండర్ల్యాండ్ మూవీలో బురిబురి జైమాన్ యాక్షన్ కామెన్ క్వాంటమ్ రోబోట్లు చేసే కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో షిన్చాన్ హెండర్ల్యాండ్లో చేసే అడ్వెంచర్స్ కానీ స్టోరీ కామెడీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో నేనైతే ఈ మూవీకి 3rd ప్లేస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా 2nd ప్లేస్లో షిన్చాన్ మూవీ డార్క్ టమాటమా థ్రిల్లింగ్ చేస్ మూవీ అయితే ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమాలో నమస్కారం నమస్కారం అనే సాంగ్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఇప్పటికీ ఈ సినిమా చాలా బాగా ఫేవరెట్. అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఈ సినిమా ఇప్పటికీ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఈ సినిమా అయితే 2nd ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్
షిన్చాన్ మూవీ యాక్షన్ కామన్ వర్సెస్ హైగురే. ఈ సినిమాలో హైగురే అనే విలన్ అయితే చాలా కామెడీగా ఉంటాడు. అండ్ ఈ సినిమాలో కామెడీ సీన్స్ అయితే హిలేరియస్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సినిమా ఇప్పటికీ కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా ఉంది. ఈ సినిమాని ఈరోజు మళ్ళీ రీవాచ్ చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తాను. మీకు ఈ సినిమా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.